హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చూడబోయే వీడియో, రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యామండి. ఆ హౌస్కి సంబంధించి హౌస్ వార్మింగ్, అలాగే షిఫ్టింగ్, ప్యాకింగ్ అండ్ అన్బాక్సింగ్, షిఫ్టింగ్ అండి. అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసాము. రీసెంట్గానే మేము హౌస్ షిఫ్ట్ అయ్యామండి. మా వారికి ట్రాన్స్ఫర్ అయింది, అందువల్ల హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సడన్గా. ఫస్ట్ ఇక్కడ మేము 6:30 అలా వచ్చామండి. ఆ రోజు 6:30 అలా వస్తే పూజారి గారు 7కి అలా వచ్చారు. ఈ లోపల మేము పూజకు కావాల్సినటువన్నీ తీసి చూసుకొని పెట్టుకున్నామండి. ఈ లోపల పూజారి గారు వచ్చారు. పూజారి గారు వచ్చి పూజకి రెడీ చేసుకున్నారు. ముందుగా గడప దగ్గర పూజిస్తున్నారు. మా బాబు, మా పాప, నేను, మా వారండి. మా వారు గుమ్మడికాయతో అలా దిష్టి తీస్తారు. అలాగే టెంకాయతో దిష్టి తీసి తర్వాత లోపలికి వెళ్ళాలంట. ఇలా ఫస్ట్ గడప దగ్గర ఇలా పూజించుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత పగలగొట్టి అటుపక్క ఇటుపక్క పెట్టుకొని దాని తర్వాత కొబ్బరికాయ కూడా అలాగే పెట్టుకోవాలి. దాని తర్వాత గడప దగ్గర పసుపు కుంకుమ వేయమన్నారు. ఇలా లోపలికి వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ హౌస్ అంతా అన్ని రూమ్స్ తిరగమంటారు. పటాలు తీసుకొని అన్ని రూమ్స్ తిరిగిన తర్వాత పూజ రూమ్ దగ్గరకు వచ్చి పటాలు అక్కడ పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు హౌస్లో మేము ఎక్కువగా షిఫ్ట్ అవుతుంటామండి. మా హస్బెండ్ జాబ్ వల్ల, అందుకని కొద్దిగా తెలుసు. 2.5 to 3 yearsకి 1 టైం షిఫ్ట్ అవుతుంటాము. ఇలా పూజ గదికి వచ్చాము. పూజ గది అంటే ఏం లేదు, కిచెన్లోనే ఒక ర్యాక్ ఇచ్చారు, కబోర్డ్ టైప్లో చేసి ఇచ్చారు. అందుకని కొన్ని పటాలు అక్కడ పెట్టి ఇంకా అక్కడ పూజ ఈరోజు చేసుకోవడానికి కుదరదు కాబట్టి హాల్లో అరేంజ్ చేశారు పూజలాగా. పూజారి గారు ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ పూజ చేసుకున్నాము. అలాగే వన్ సైడ్ మా ఆడపడుచు ఉంది, చిన్న ఆడపడుచు, 2 ఆడపడుచులు నాకు. పెద్ద ఆడపడుచు సమ్ రీజన్స్ వల్ల రాకూడదని అదే చిన్న ఆడపడుచు వచ్చారు. చిన్న ఆడపడుచు పాల్గొనిచ్చారు. అలాగే మా అబ్బాయి అండి కొబ్బరికాయ కొట్టాడు. ఇలా పూజ చేసుకున్నాము ఆ రోజు. పాల్గొనించిన తర్వాత అలాగే స్వామివారికి ప్రసాదం కూడా చేయమన్నారు. పొంగల్ చేసి పెట్టారు దేవుడికి. ఇంకా కాసేపు పూజ చేసుకున్నాము. నెక్స్ట్ పాలు పొంగించిన తర్వాత మా ఆడపడుచు పొంగల్కి రెడీ చేస్తుంది ఇక్కడ. పాలు పొంగించేసిన తర్వాత కాసేపు అక్కడే ఉండి దాని తర్వాత
మేము లాస్ట్ టైం ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న లగేజ్ అంతా తీసుకొని ఇలా వ్యాన్లో వేసుకొని వచ్చామండి. ఇక్కడ బయట కూర్చోన్నారు మా వారు, మా ఆడపడుచు హాయ్ చెప్తున్నారు. ఇలా పేకర్స్ అండ్ మూవర్స్ దగ్గరే అంతా నీట్గా ప్యాక్ చేయించుకొని స్క్రాచెస్ ఏం పడకుండా బబుల్ ర్యాప్లో ప్యాక్ చేశారు. అలాగే కార్డ్బోర్డ్స్లో కూడా కొన్ని ప్యాక్ చేశారు. అన్నీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపల నైట్ అయిందండి. అదే రోజు హౌస్ వార్మింగ్ రోజే వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చేసాము. ఇలా అన్నీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి వెళ్తారు వాళ్ళు, చెప్పిన దగ్గర పెట్టేసి వెళ్తారు. అలాగే బెడ్ కూడా ఫిట్ చేసేసి వెళ్ళారు ఆ రోజు. పాప హాయ్ చెప్తుంది. ఇప్పుడు మా బాబు మా పాప మీకు చెప్తారండి హౌస్ గురించి, ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయి అవన్నీ. మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ అలాంటివన్నీ చెప్పడము. వీడియోలో తన వాయిస్ పెట్టమని అడిగాడు తీయకుండా. మా డాడీ, మా చిన్నత్త, లోపలికి వస్తే మా నాని, ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత బెడ్రూమ్లో పెడతారంట. ఇదేమో టీవీ. లోపలికి వచ్చి చూస్తే ఇదంతా సామాన్లు, ఏసీ, ఇంకా టాయ్స్, ఇంకా ఇదిగోండి ఇవి టాయ్స్, టీవీ మెయిన్, ఇదేమో ఫోటోస్, మళ్ళీ సామాన్లు, ఇదేమో మన గ్యాస్ ఐటమ్స్. నెక్స్ట్ ఇదేమో సోఫా, కిచెన్ కిచెన్. ఇక్కడ లోపలికి వస్తే ఇంకా అందరు పిలుస్తున్నారు. అంతా వేస్తున్నారు. ఇదేమో డైనింగ్ సెట్, దీనిపై ఇంకా గ్లాస్ రాలేదు. తర్వాత షాపింగ్ వచ్చామండి మా బాబుకి. అలాగే మా బాబుకి న్యూ ఇయర్ కోసం తీసుకుందామని వచ్చాము. మేముండే ఏరియాలోనే బ్యాక్ సైడ్ కొద్దిగా అక్కడే బ్యాక్ సైడ్ స్టోర్ ఉంది, లైఫ్ స్టైల్ స్టోర్. అక్కడికి వచ్చాము షాపింగ్ చేద్దామని. న్యూ ఇయర్ కోసం తీసుకుంటున్నాము మా బాబుకి అలాగే పాపకి. షాపింగ్కి వచ్చాంలే. మా నాని నా బట్టలు తీసుకోవడానికి వచ్చాడు. గుంటూరులో బట్టలు తీసుకోవడానికి వచ్చాడు. గైస్ ఇదే షాపింగ్ మాల్. ఇవేమో టీ షర్ట్స్, క్లాత్ పేపర్, ఇవి అవెంజర్స్ గైస్. ఇది ఎలాస్టిక్ చూడండి గైస్. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్స్, అవెంజర్స్ ఇవేంటో నాకు తెలియదు గైస్. మీలో మా మమ్మీ ఇదిగోండి గైస్. మా చెల్లి కోపంగా ఉంది చూడండి గైస్. చూడండి గైస్ ఎంత కోపంగా ఉందా. Hey guys, welcome back to Minimal YouTube channel.
మనం చూస్తే షాపింగ్ మాల్కి వచ్చేసిందాము. నాకు చెప్పులు, నాకు బట్టలు తీసుకుంటున్నారు. షూ సెక్షన్. ఈ స్నీకర్స్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఓవెన్ డ్రెస్. అక్కడ చెప్పులు ఉంటాయి కదా, కనిపిస్తాను. బాయ్ చెప్పులు అయినా బాగున్నాయి కదా బాయ్, బ్లాక్ చాలా బాగుంటున్నాయి గైస్. బాయ్ చెప్పులు చాలా బాగున్నాయి గైస్. అంతా షూ సెక్షన్ గైస్. ఇది చిన్న పిల్లాడు. ఇదిగోండి గైస్, మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చోమని అది చేస్తున్నారు. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్లో ఇక్కడ స్మార్ట్ బజార్కి వచ్చాము. పిల్లల కోసం స్నాక్స్, అలాగే కొన్ని గ్రోసరీస్ కోసం అవసరమైతే మేమందరం వచ్చాము. అత్తయ్య, ఆడపడుచు, నేను, పిల్లలు వచ్చామండి. ఇక్కడ అలాగే కొద్దిగా స్నాక్స్ అవి తీసుకొని పిల్లలకు కావాల్సిన స్నాక్స్, అలాగే కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు, గ్రోసరీస్ అవి తీసుకున్నాం ఇక్కడ. ఇది కూడా మేము తీసుకున్న హౌస్ దగ్గరే, కొద్దిగా ముందరకు వస్తే ఉంటుందండి స్మార్ట్ బజార్ కూడా. దగ్గరలోనే ఉంది ఇది కూడా. ఇక్కడ తీసుకునేసాము. బిల్లింగ్ దగ్గరకు ఉన్నాము, అందరం కూర్చోన్నారు, బిల్ వేపిస్తున్నాము. అంతే అండి ఈరోజు వీడియో. ఇక్కడ వీడియో ఎండ్ అయిపోతుంది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.